మనలో చాలా మందికి ఇలాంటి కజిన్స్ ఉండే ఉంటారు కదా. ఒకే జీతం, ఒకే ఊరు, కానీ ఒక కజిన్ ఏమో నెలకు 20,000 దాస్తుంటాడు. ఇంకో కజిన్ ఏమో నెల చివరికొచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. ఇద్దర్లో ఒకరు జాయింట్ ఫ్యామిలీలో ఉంటున్నారు, ఇంకొకరు న్యూక్లియర్ ఫ్యామిలీలో. అసలు ఇంత తేడా ఎందుకొస్తోంది? ఇదెలా సాధ్యం? ఈ సిచ్యువేషన్ మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదూ. జాయింట్ ఫ్యామిలీ అయితే డబ్బులు బాగా ఆదా అవుతాయి అని కొందరంటారు. అబ్బే, న్యూక్లియర్ ఫ్యామిలీలోనే ప్రశాంతత ఉంటుంది అని మరికొందరంటారు. సరే, ఈ అభిప్రాయాలన్నీ కాసేపు పక్కన పెడదాం. థియరీలు వద్దు, మనం అసలు నంబర్స్ చూద్దాం. నిజమైన రూల్స్ ఏంటో, అసలు కథ ఏంటో కలిసి తెలుసుకుందాం. చూడండి, మన తల్లిదండ్రుల తరంలో జాయింట్ ఫ్యామిలీలు చాలా కామన్. ఇప్పుడు మన జనరేషన్లో న్యూక్లియర్ ఫ్యామిలీలు ఎక్కువయ్యాయి. అంతా బానే ఉంది, కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అసలు సమస్య ఏంటో తెలుసా? ఫ్యామిలీ స్ట్రక్చర్ అయితే మారింది, కానీ డబ్బు విషయంలో మన పాత పద్ధతులు, ఆ పాత రూల్స్ అవేవీ మారలేదు. అందుకే ఈ కన్ఫ్యూజన్, ఈ గొడవలు. అందుకే ఎప్పుడు చూసినా జీతం అస్సలు సరిపోవట్లేదు అని టెన్షన్. సరే, పదండి, ఈ 2 వంటగదుల కథను కాస్త లోతుగా చూద్దాం. మాటలతో కాదు, అసలు లెక్కలేంటో చూద్దాం. ఫస్ట్ ఒక జాయింట్ ఫ్యామిలీని ఉదాహరణగా తీసుకుందాం. ఒక పెద్ద ఇల్లు, రెంట్ లేదా ఈఎంఐ అనుకుందాం, ఓ 30,000. ఇంట్లో అందరికీ కలిపి సరుకులు ఒక 20,000. ఇక కరెంటు, ఇంటర్నెట్ బిల్లులు ఒక 5,000, పని మనిషికి మరో 5,000. అన్నీ కలిపితే నెలకి టోటల్ ఖర్చు అక్షరాల 60,000 రూపాయలు. ఇప్పుడు ఈ 60,000 ఖర్చుని ఆ ఇంట్లో సంపాదించే 3 అన్నదమ్ములు పంచుకుంటారు. ఒకసారి ఆలోచించండి, వంటగది ఒకటే, గ్యాస్ సిలిండర్ ఒకటే, ఫ్రిడ్జ్ ఒకటే, ఇలా ఖర్చులన్నీ షేర్ అవుతాయి. దీన్నే సింపుల్గా ఎకానమీ ఆఫ్ స్కేల్ అంటారు. అంటే పెద్ద మొత్తంలో చేసినప్పుడు ఖర్చు తగ్గుతుందన్నమాట. చూసారా, ఒక్కొక్కరి మీద పడే భారం జస్ట్ 20,000 మాత్రమే. చాలా తక్కువ కదూ. సరే, ఇప్పుడు అదే సిటీలో ఉన్న ఒక న్యూక్లియర్ ఫ్యామిలీని చూద్దాం. వాళ్ళ ఇల్లు కొంచెం చిన్నది కాబట్టి రెంట్ ఒక 20,000, సరుకులు 12,000, కరెంట్, ఇంటర్నెట్, పని మనిషి అన్నీ కలిపితే టోటల్ ఖర్చు 39,000. ఇక్కడ ఈ మొత్తం భారం ఒక్క జంట మీదే పడుతుంది. ఖర్చులు పంచుకోవడానికి ఎవరూ లేరు. రేపేదైనా అయితే ఫైనాన్షియల్ బ్యాకప్ కూడా లేదు. అందుకే ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ నంబర్స్ చూశాక మనకే అర్థమవుతుంది కదా, ఎక్కడ ఖర్చు తక్కువగా ఉంది, ఎక్కడ ప్రెషర్ ఎక్కువగా ఉంది. డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉంది. అయితే కథ ఇక్కడ నంబర్స్తో అయిపోలేదు. డబ్బుకు మించి కూడా కొన్ని విషయాలుంటాయి. ఈ 2 సిస్టమ్స్లో ఉన్న అసలైన ప్లస్లు, మైనస్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. జాయింట్ ఫ్యామిలీలో చూడండి, ఖర్చులు పంచుకోవచ్చు, పిల్లల్ని చూసుకోవడానికి పెద్దవాళ్లుంటారు, ఇవన్నీ ప్లస్ పాయింట్సే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఫ్రీ చైల్డ్ కేర్తో పాటు ఫ్రీ అడ్వైజులు కూడా బోనస్గా వస్తాయి. ఇక న్యూక్లియర్ ఫ్యామిలీ వైపు వస్తే బడ్జెట్పై పూర్తి కంట్రోల్ మన చేతిలోనే ఉంటుంది, ప్రైవసీ ఉంటుంది. కానీ అక్కడ పీస్ ఉండొచ్చు, ఈఎంఐ కూడా ఉండొచ్చు. ప్రతి దానిలోనూ ఇలా మంచి, చెడు 2 ఉంటాయి. అయితే ఇక్కడే మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. జాయింట్ ఫ్యామిలీ అంటేనే ఖర్చు తక్కువ, న్యూక్లియర్ ఫ్యామిలీ అంటేనే ఖర్చు ఎక్కువ అని గుడ్డిగా అనుకోవడం కరెక్ట్ కాదు. అసలు సమస్య అది కాదు, సమస్య వేరే ఎక్కడో ఉంది. అసలు సమస్య రూల్స్ లేకపోవడం. ఇదే అన్నింటికన్నా పెద్ద ప్రాబ్లం. ఒక్కసారి ఆలోచించండి, ఎలాంటి రూల్స్ లేని ఒక జాయింట్ ఫ్యామిలీ డబ్బుని, బంధాల్ని రెండింటినీ పాడు చేస్తుంది. అదే టైంలో పక్కా ప్లానింగ్తో ఉన్న ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ సైలెంట్గా వెల్త్ క్రియేట్ చేస్తోంది. మరి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. మన ఫ్యామిలీ జాయింట్ అయినా, న్యూక్లియర్ అయినా ఈ రూల్స్ ఖచ్చితంగా మనందరికీ హెల్ప్ అవుతాయి. ఏ ఫ్యామిలీ అయినా సరే ఈ 3 బేసిక్ రూల్స్ చాలా ముఖ్యం. ఫస్ట్ది 50-30-20 రూల్. మన సంపాదనలో 50% అవసరాలకు, 30% కోరికలకు, 20% సేవింగ్స్కి. ఇది అక్షరాలా పాటించలేకపోయినా కనీసం మనకంటూ ఒక గైడ్లైన్ ఉంటుంది. రెండోది ఎమర్జెన్సీ ఫండ్. కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడ డబ్బు ఎప్పుడు పక్కనుండాలి. ఇక మూడోది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, సేవింగ్స్ని నెల చివర్లో డబ్బులు మిగిలితే చేద్దాంలే అని వదిలేయద్దు. జీతం రాగానే ఇంటి రెంట్ ఎలా కడతామో సేవింగ్స్ కూడా అలానే ఒక తప్పనిసరి ఖర్చులా చూడాలి. జాయింట్ ఫ్యామిలీ స్మూత్గా నడవాలంటే కొన్ని క్లియర్ రూల్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫార్ములా సెట్ చేసుకోవచ్చు. మన సంపాదనలో ఇంత % కామన్ ఖర్చులకు, ఇంత % పేరెంట్స్ కోసం, మిగిలింది మన పర్సనల్ గోల్స్కి. ఇలా
అందరూ నెల 1వ తారీఖున ఒక కామన్ అకౌంట్కి డబ్బు ఆటో ట్రాన్స్ఫర్ అయ్యేలా సెట్ చేస్తే ఇక గొడవలే ఉండవు. ఖర్చులన్నీ ఒక గూగుల్ షీట్లో పెడితే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అనవసరమైన అనుమానాలు రావు. ఇక న్యూక్లియర్ ఫ్యామిలీ విషయానికొస్తే యోర్స్ మైన్ అవర్స్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. అంటే ఫ్యామిలీ ఖర్చుల కోసం ఒక జాయింట్ అకౌంట్, మన పర్సనల్ ఖర్చులకు సెపరేట్ అకౌంట్స్. ఒకవేళ ఇద్దరి సంపాదన వేరువేరుగా ఉంటే ఖర్చులను 50-50 కాకుండా ఎవరి సంపాదన ఎంత ఉందో ఆ రేషియోలో పంచుకోవడం ఫేర్గా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇక్కడ బ్యాకప్ తక్కువ కాబట్టి హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేవి అస్సలు మిస్ అవ్వకూడదు. సో ఇదంతా విన్న తర్వాత మనం ఏం చేయాలి? మన డబ్బు, మన రూల్స్, కంట్రోల్ మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో చూద్దాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రాబ్లం జాయింట్ ఫ్యామిలీ కాదు, న్యూక్లియర్ ఫ్యామిలీ కాదు, రూల్స్ లేకపోవడమే అసలు ప్రాబ్లం. మనం మన ఫ్యామిలీ స్ట్రక్చర్ని ఎప్పుడూ మార్చలేకపోవచ్చు, కానీ మన ఫైనాన్షియల్ సిస్టమ్ని, మన రూల్స్ని మనం ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఆ కంట్రోల్ మన చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం మనలో ఎవరు ఏ కుటుంబ వ్యవస్థలో ఉన్నారో కింద కామెంట్స్లో జాయింట్ లేదా న్యూక్లియర్ అని తెలియచేయండి. నెక్స్ట్ టైం ఈ 2 ఫ్యామిలీల కోసం సింపుల్ బడ్జెట్ టెంప్లేట్స్ ఎలా రెడీ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. మీ ఫ్యామిలీలో కూడా డబ్బు విషయంలో ఈ టెన్షన్ తగ్గాలి అనుకుంటే ఈ విశ్లేషణను వాళ్లతో తప్పకుండా షేర్ చేసుకోండి.